4 రోజులు అవుతుంది. ఫోన్ ఎత్తవో కనపడవో. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. అసలు ఏం జరిగిందో కనీసం చెప్పాలి కదా. ఏం జరగలేదు, నేను వెళ్ళాలి, జరుగు. ఏమైంది ఇప్పుడు? అయినా సడన్గా ఇలా మాట్లాడితే నేనేమైపోవాలి? ట్యూషన్కి టైం అవుతుంది, జరుగు. సార్ ట్యూషన్ తర్వాత వస్తా, లాకుల దగ్గర వస్తా, మాట్లాడాలి. ఏం చెప్పాలి? నేను రాను. నేనైతే వెయిట్ చేస్తాను. మాట్లాడటానికి వెళ్ళవే బాబు. పాప మా అబ్బాయిని చూస్తుంటే బాధేస్తుంది. మా ఇంట్లో తెలిసిపోయిందే, మా నాన్న కులమని గోల్ చేస్తున్నాడు. 4 రోజులు కామ్గా ఉండమంటే ఆగట్లేదు మా ఆవిడికి. సాడెస్ట్వే నువ్వు. పాప మా అబ్బాయి అంత బాధపడుతుంటే ఎంత ఆనందంగా ఉందా నీకు? లవ్లో ఇది ఒక రకమైన ఫీలింగే. అబ్బాయిల్ని ఏడిపిస్తుంటే బాగుంటుంది. ఏం రమ్మన్నా? చెప్పు. నాకు టైం లేదు, ఇంట్లో చెప్పకుండా వచ్చాను. నాకు టైం లేదు, నేను మా నాన్నకేం చెప్పి రాలేదు. నాలుగు రోజు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఉలుకు పలుకు లేదు. ఏమైపోయావు? ఒకసారి మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలి? మీ నాన్న ఏమన్నా అన్నాడా? తిట్టాడా? కొట్టాడా? ఇది చూడు, బాధపడుతున్నావా? చాలా బాధపడుతున్నాను. మా నాన్నకి ఇదంతా ఇష్టం లేదు. ఇంకా ఆపేద్దాం. కూతురు ఇష్టపడినోని ఏ నాన్న ఇష్టపడ్డు. బాగా చెప్పావు. అందుకే మా నాన్న మంచి సంబంధం చూశాడు. శుక్రవారమే నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపుల ఏర్పాట్లో బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు అన్నమాట. నువ్వేం దెప్పడవక్కర్లేదు. వద్దని చెప్పడానికి నా దగ్గర రీజన్ లేదు. నువ్వేమో షాప్ పెట్టాలని తిరుగుతున్నావు. మా నాన్న ఆల్రెడీ 4 షాపులున్నాను చూశాడు. అక్కడ నీలాంటోళ్ళు 10 మంది పనిచేస్తారట. నీ వెనకాల తిరిగితే షాప్ విషయం పక్కనట్టేసాను కదా, నాకింతే జరగాలి. నా వెనకాలే తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఏదో ఇష్టపడ్డా, తిరిగా. రేపటి నుంచి మర్చిపోదాం. ఏంటి? నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు షాప్ పెట్టుకో. సరే, నేను వెళ్తున్నా మరి. వదిలేద్దాం అనుకుందాను, ఎందుకు పట్టుకున్నావు? అప్పుడు పట్టుకున్నాను, ఇప్పుడు వదిలేస్తున్నాను. సరేనా? మా అమ్మలా ఉంటామని నీ మీద ప్రాణం పెట్టుకుంటే వదిలేసిపోతున్నావా? ప్రాణాలు పెట్టుకోవడం, ప్రాణాలు తీసుకోవడం అంత దూరం వెళ్ళిందా మన ఇద్దరి మధ్య ప్రేమ? అయినా ఇదంతా ప్రేమే అంటావా? ఎక్కువ ఆలోచిస్తున్నావేమో. ప్రేమ లేదా? ఎక్కువ ఆలోచిస్తున్నానా? నీకు లేదు, నాకుంది. పిచ్చా నీకు? చూడు ఎంత రక్తం పోతుందో. ఇంత మొరటోడు అయితే ఎలారా బాబు? చూడు, నన్ను చూడు. ఏదో నేను నేర్పిద్దాం అనుకుంటే నన్ను నేర్పించావు కదరా. ముందు ముందు ఎలా రా నీతో వేగేది? అంత ఇష్టమా నేను నీకు? నీ ప్రేమని ఎలా నాకు చూపించా? నా ప్రేమని నేను ఎలా చూపించగలను?
నువ్వంటే ఇంత ఇష్టమో ఇంతకన్నా గొప్పగా చెప్పలేను. అర్థమవుతుందా? అవును, అబ్బాయిలందరూ ఇది జరిగిన తర్వాత లైట్ తీసుకుంటారంట కదా, నువ్వు కూడా నన్ను అలాగే లైట్ తీసుకుంటావా? నేను అలాంటి అబ్బాయిని కాదులే. నాకు శుక్రవారం పెళ్లి చూపులు. ఈరోజు నీతో శోభనమైంది. ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. మనం కాపురం ఎప్పుడు మొదలెడదాం? మీ నాన్న పెళ్ళికొప్పుడు ఓ పని చేద్దాం. నా కేసు కూడా శుక్రవారం కొట్టేస్తారు. నువ్వు నీ పెళ్లి చూపులు కానిచ్చి 4 గంటల కల్లా నల్లంతం దగ్గర 2 కోటి పని అయిపోద్ది. అట్నుంచి అట్టే వెళ్ళి అన్నారంలో పెళ్లి చేసుకుందాం. ఇదిగో అర్థమైందా? 4 గంటలకి. సరే. పిల్ల నచ్చితే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మా కాశీ గారు ముందే చెప్పారు పిల్ల నచ్చింది. ఏదో ఫార్మాలిటీకి వచ్చాం కానీ లేకపోతే తిన్నగా మండపంగా వచ్చేవాళ్ళం. కాశీ గారి మాట అంటే మాకు అంత గురి. లోపలన్నీ సెట్ అయిపోయాలే. ఓ 2 గంటల్లో మొత్తం క్లోజ్ అయిపోద్ది. భాషా, ఆ, జడ్జి గారు లంచ్ తర్వాతేనంట. ఏంటి లంచ్ తర్వాత? లంచ్ తర్వాత కూడా వస్తారా రారా డౌటే. పర్లేదులే, వచ్చేస్తారు. మన 2 కేసే. ఏం కాదు సూరి, కంగారు పడక. ఏసీ రోజు కొట్టేస్తారులే. ఈ పలసను చూసుకుని పై నెలలో పెళ్ళి అనుకుంటాం. అమ్మా ఎక్కడికి? అది నాన్న సునీత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను పెట్టేస్తాను రా, ఇప్పుడు వస్తాను. రా. బాయ్ నాన్న. చిత్తూరు శివపై హత్యా ప్రయత్నం కేసు అనేక పరిణామాల అనంతరం ఈరోజు కొట్టివేయడానికి ధర్మాసనం ముందుకు వచ్చింది. శ్రీదేవి లేదు కదా? అది అంకుల్.
కొట్టివేత వరకు వచ్చిన కేసు. కానీ బాధితుడు చిట్టూరు శివ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. కావున ఎండూరి సూరిబాబు మీదున్న హత్యా ప్రయత్నం కేసును హత్య కేసుగా సరిచేస్తూ తదుపరి విచారణ వరకు జైలుకు ట్రయల్ ఖైదీగా తరలించవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నారు.